వెల్కమ్ బ్యాక్. దలైలామా వ్యవహారంలో భారత్ చైనాల మధ్య వివాదం నడుస్తోంది. కొత్త దలైలామాను ఎంపిక చేసుకునే విషయంలో చైనా భారత్ల వాదన పరస్పర విరుద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అదే విషయం మీద ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఎంజీ రావు గారు, దలైలామా 1935లో పుట్టారు. ఇప్పటికి ఆయనకి 90 years. దలైలామా అంటే ఒక పోరాటం, ఒక విప్లవం, ఒక సహనం, ఒక అహింసా యుద్ధం. దలైలామా గురించి చెప్పండి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన 90వ పుట్టినరోజు సందర్భంగా మాట్లాడిన మాట ఏంటంటే ఈజ్ ఎన్ ఎపిటోమ్ ఆఫ్ పర్సివరెన్స్. అంటే ఆయనకు ఒక సహనానికి ప్రతిరూపం అన్నట్టు మాట్లాడారు. ఒక రకంగా చూడండి, ఆయన 23 సంవత్సరాల వయసులో ఆయన టిబెట్ లాసా అంటే సముద్ర పట్టానికి 4300 ఒక మీటర్ల పైన ఉంటుంది అనమాట. ప్రపంచంలో అతి ఎత్తైన దేశం హిమాలయాస్లో ఉంటుంది అది. ఓకే, ఇక్కడ కింద హిమాలయాస్, పైన టియాన్షాన్ మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది టిబెటన్ డిజర్ట్ అనేది. అంత కోళ్ళి ప్రాంతంలో సైనిక దుస్తులు ధరించి 23 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి, ఒక ఆధ్యాత్మిక గురువు, అంటే దలైలామా అంటే ఒక సముద్రం అనమాట. మంగోల్ భాషలో ఒక సముద్రం, ప్రేమ సాగరం అని. అలాంటి వ్యక్తి సైనిక దుస్తుల్లో 50,000 మంది సైన్యాన్ని దాటుకుని ఎంతో సహనంతో ఆయన తప్పించుకుని ప్రాణం మీద ఆశలు వదులుకొని సంస్కృతి మూలం, బుద్ధిజమే మూలమని ఆయన వచ్చిన తీరు ఎలా ఉంటుందంటేనండి, 2 వారాల పాటు ఆ మంచులో, 2 వారాలు కాదు 4 నిమిషాలు కూడా బతకడం కష్టమన్నమాట. -°C ఆయన విప్లవం, ఒక ధైర్యవంతుడు, ఒక యోధుడిలా వస్తాడనమాట. ఒక యోధుడే, యుద్ధ వారియర్ అనమాట. ఈజ్ అ వారియర్ ఆఫ్ ఫస్ట్ గ్రేడ్ అనమాట. అలా తప్పించుకుని చాలా నైట్లు మాత్రమే ప్రయాణం చేస్తూ, నైట్లు చలి ప్రాంతంలో పొగ మంచులు మామూలుగా ఉండదండి. హిమాలయాలు శారదామ యాత్రకి వెళ్ళిన వాళ్ళకి అది అనుభవమే అనమాట హిమాలయాలు ఏంటాం. అలాంటి దాటుకుని ఎవరెస్ట్ లాంటి శిఖరాలు దాటుకుని, పాసలు దాటుకుని, 50,000 మంది సైన్యాన్ని దాటుకుని, ఎన్నో పైన పారా ట్రూపర్స్ని దాటుకుని ఆయన తవాంగ్ వస్తాడనమాట. ఆయన జీవితం ఒక ఎలా ఉంటుందంటే, నిజంగా చెప్పాలంటే అది పోరాటం, యోధుడు జీవితం అండి. అది ఒక విప్లవం అనమాట. కమ్యూనిస్టు చైనాని వ్యతిరేకించి గత 66 సంవత్సరాలుగా భారతదేశంలో అజ్ఞాత ప్రభుత్వాన్ని ఆయన నడుపుతున్నాడు. సైన్యాన్ని, చైనా ఇంటెలిజెన్స్ని, మొసాద్ మొన్న ఇరాన్ అధ్యక్షుడు చంపేద్దంటే ఆయన గుహల్లో దాక్కోవడం మనం చూసాం అనమాట. ఒక ఇరాన్ ఎలా చంపేస్తావు. చైనా అలాంటి డేంజరస్ ఆర్మీ నుంచి ఆయన 66 సంవత్సరాలుగా ప్రాణాన్ని రక్షించుకుంటున్నాడు. ఆయన ఎంతటి యోధుడండి. ఆయన 66 సంవత్సరాలుగా కమ్యూనిస్టు చైనాని వ్యతిరేకించి అజ్ఞాత ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ఆయన ఎంతటి సహనం అండి ఆయనది, ఎంతటి అద్భుతమైన జీవితం అది దలైలామా. అందుకనే భారతీయులే కాదండి, ప్రపంచంలో అన్ని దేశాలు ఆయన గౌరవిస్తాయి, ఐక్యరాజ్య సమితి గౌరవిస్తుంది. అందుకనే స్వీడిష్ అకాడమీ ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ 1989లో ఇచ్చిందంటే ఆయనకి ఎంత అంతరార్థం ఉందో చూడండి. దలైలామాకి నోబెల్ పీస్ ప్రైజ్ అంటే అంత ఈజీగా రాదు అది. సో ఆయన జీవితమే ఒకటనమాట. ఆయన జీవితాన్ని మనం చూస్తే ఆ రోజు నుంచి 66 సంవత్సరాలుగా ఆయన అజ్ఞాతంలో ఉన్న బౌద్ధ ధర్మాన్ని, ఒక అహింసకి ప్రతిరూపమైన బుద్ధుడిని ప్రపంచంలో ఈ బుద్ధిజాన్ని తూచా తప్పకుండా అనుకరిస్తూ, భారత సంస్కృతిని అనుసరిస్తూ, టిబెటన్ సంస్కృతిని అనుసరిస్తూ, టిబెటన్ సంస్కృతికి రక్షకుడుగా నిలబడి, ఎక్కడా కూడా హింస అనే పదం ఆయన నోట్లోంచి రాకుండా ఆయన ఉన్నాడంటే కమ్యూనిస్ట్ ఎగెనిస్ట్గా ఆయన ఈజ్ అన్ అపాస్టిల్ ఆఫ్ నాన్ వైలెన్స్ అండి. అహింసకు ప్రతిరూపంగా నిలిచిన బుద్ధుడి వారసుడు. నిజంగా ఆయన చెప్తారన్నమాట, దలైలామా అంటే బుద్ధుడికి వారసుడు, పునర్జన్మ. బుద్ధుడి ఆత్మ ఒక బాడీలోకి వస్తేనే దాన్ని దలైలామా అంటారన్నమాట. దాన్ని నిజంగా నిలబెట్టి, నిజంగా బుద్ధుడే మళ్ళా పుట్టిన మరో బుద్ధుడు అన్నట్టు ఆయన సహనం వ్యక్తం చేస్తున్నాడు. అహింసగా నడపడం అంతే అంత ఈజీ కాదు. మహాత్మా గాంధీని మనం చూసాం. ఈరోజు మరి ఎంతటి అద్భుతం జరుగుతుందో చూడండి. హింస ప్రబలుతున్న ఈ ప్రపంచంలో అహింస కోసం మాట్లాడే ఒక వ్యక్తి, ఒక మోరల్ వాయిస్ ఉన్నాడు. అందుకని ప్రపంచంలో అమెరికా అధ్యక్షులు కూడా ఆయన కలవాలంటే ఎంతటి గౌరవంగా భావిస్తారో చూడండి. ఒక స్టేట్ లేకపోయినా అజ్ఞాత ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తి వెళ్తే ఒక అధ్యక్షుడికి ఇచ్చినంత గౌరవం వైట్ హౌస్లో ఆయనకు దక్కుతూ ఉంటుందన్నమాట ఆయన కలిసిన. సో అందువల్ల ఆయన ఏంటంటే ఒక అద్భుతమైన పోరాట యోధుడు, ఒక అహింసామూర్తి, అపోస్టల్ ఆఫ్ నాన్ వైలెన్స్, ఈజ్ అ పర్సివరెన్స్. ప్రపంచం అంతా హింస ప్రబలి మొత్తం యుద్ధాలు ఉన్నప్పుడు ఈరోజు ఆయనకి అంతర్జాతీయ చట్టాల ప్రకారం కూడా అక్కడ వేర్పాటువాదం రావచ్చు. టిబెటన్ సంస్కృతిని రక్షించుకోవడానికి ఆయన ఒక దేశం కింద దేశాన్ని ఆక్రమించుకుంది కమ్యూనిస్టు చైనా. అలాంటి దేశంలో ఆయన ఏదైనా చేయొచ్చు. కానీ
ఆయన అహింస మాత్రమే మాట్లాడుతున్నాడు అంటే ఆయన ప్రపంచానికి ఆయన సందేశం ఎంత గొప్పదో ఇక్కడ మనం ఒక వాటికన్ పోపుకున్న గౌరవం దలైలామాకు ఉంది. ఒక పెద్ద హిందూ గురువులకు ఉన్న గౌరవం ఆయనకు ఉందంటే, ప్రపంచమంతా ఆయన గౌరవం ఉందంటే అది దలైలామా విశిష్టత. నిజంగా భారతదేశం ఆయనకు ఆశ్చర్యం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఆయన భారత సంస్కృతి నాకు ఈరోజు ఇలా ఉన్నాను అంటే అది భారతదేశమే అని నేను ఒకటే కథ చెప్తాను. 2017లో ఆయన ఎవరిని మీట్ అయ్యాడంటే 1959లో ఆయన చైనా ఇండియా బోర్డర్ దగ్గర తవాంగ్ పాస్ దగ్గర ఆయన రిసీవ్ చేసుకున్న సైనికుడు, భారత సైనికుడు హరేంద్ర నరేన్ అనే హవల్దార్ని మళ్ళీ 59 సంవత్సరాల తర్వాత మీట్ అవుతాడు 2017లో. మీట్ అయ్యి ఇద్దరు కౌగిలించుకుంటారు. ఇప్పుడు ముసలోళ్ళం అయిపోయాం మనమని, 2 సంవత్సరాల డిఫరెన్స్. ఆయన చెప్తాడనమాట, చూడండి మనం మమ్మల్ని ఎలా ఆదరిస్తుందని. ఒక 66 సంవత్సరాల పాటు ఆయన అజ్ఞాత ప్రభుత్వాన్ని నడుపుతూ ఎక్కడ కోప తాపాలు లేకుండా ప్రపంచానికి శాంతి సందేశం ఇస్తున్నాడు అంటే ఆయన నిజంగా దళాయిలామా, నిజంగా మరో బుద్ధుడే. అలాంటి ఆ వ్యక్తిని ఇండియా పెట్టుకోవడం కూడా గౌరవమే. అందువల్ల ఆయన ఒక పోరాటం, ఒక అహింసాత్మకమైన పోరాటం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక అహింసాత్మకమైన పోరాటం ఇది భారతదేశం ప్రపంచానికి ఇచ్చే. నరేంద్ర మోడీ గారు మొన్న జపాన్ వెళ్ళినప్పుడు, ఐక్యరాజ్య సమితికి వెళ్ళినప్పుడు, చైనా వెళ్ళినప్పుడు చెప్తారన్నమాట, ఇట్ ఈజ్ నాట్ వార్ ఎరా, ఇది యుద్ధకాలం కాదు అనుకుంటూ ఆయన ఒకటి మాట్లాడారు. ఏంటి, భారతదేశం ప్రపంచానికి యోధుల్నివ్వలే, బుద్ధుడినిచ్చింది, గాంధీనిచ్చింది, అహింసనిచ్చింది. ఇదిగో అండని ఇప్పటికీ కూడా దలైలామా మాట్లాడే మాటల్లో అది ప్రతిస్పందిస్తూ ఉంటుందన్నమాట. అంబేద్కర్ కూడా ఈ విషయాన్ని మాట్లాడతారు బుద్ధిజం కోసం మాట్లాడేటప్పుడు. ఆయన ఒక అద్భుతం అనమాట. 21 సంవత్సరాల పాటు అన్ని మతాలు చదివి ఫైనల్గా బుద్ధుడు గొప్పోడని చెప్తాడనమాట అంబేద్కర్. అది ఎవరో చెప్తే వేరు, బుద్ధుడు దిగి వచ్చి చెప్పినా వేరు. అంబేద్కర్ ప్రపంచంలో ఇంతకంటే ఇప్పుడు చదవనోళ్ళు చెప్తే అది వేరనమాట. బుద్ధుళ్ళే ప్రపంచంలో అంటే అంబేద్కర్ భాషలో చెప్పాలంటే అసలు ఒకసారి పుడితే బయటికి రాని క్యాస్ట్ సిస్టమ్ నుంచి కూడా విముక్తం చేయగలిగే శక్తి బుద్ధిడికి ఉంది అంటారు. ఇప్పుడు చూడండి, ఈయన సహనం చూస్తుంటే బుద్ధుడు ఎంత గొప్పోడు, దలైలామా సహనం చూస్తుంటే బుద్ధుడు ఎంత గొప్పోడు, ఎంత గొప్పోడిని, ఎంత గొప్ప బుద్ధుడిని మనం ప్రపంచానికి ఇచ్చాం. యోధుడిని కాకుండా, యోధుడు అంటే యుద్ధాలు చేయలే, అహింసలు ఇస్తున్నామని మోడీ గారు అంటారు, గాంధీ అంటారు, నెహ్రూ అంటారు, ప్రతి తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణులు చెప్తారు, అందరూ వివేకానంద చెప్పారు, ప్రతి వాళ్ళు బుద్ధుడిని ఉదాహరించినాయి. బుద్ధుడు ఎంత గొప్పోడో మన కళ్ళ ముందు ఇంకో బుద్ధుడిని చూస్తున్నాం అనమాట. ఆయన పోరాట యోధుడు, నిత్య పోరాట యోధుడు, చనిపోయే వరకే ఆయన అహింసా పోరాట యోధుడు. ఎంజీ రావు గారు, ప్రస్తుత దలైలామా